మాదిరి మీ తెలుగు అమ్మాయి అనేది 1,45,00,000 వ్యూవర్షిప్ వచ్చేసింది. ఇప్పుడా వీళ్ళందరూ ఎందుకు పెరిగారంటారు? కమాన్ అసలు ఏంటి మీరు చూడండి ఉంది అందులో. మాదిరి మీ తెలుగు అమ్మాయిని చూస్తే అందులో ఉంటాయి. ఎందుకు వచ్చింది అదంతా? మేము కార్ల మీద వెళ్తే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి సార్ ఒక్క ఫోటో సార్ అంటారు. బయటికి వెళ్తే అది ఇందాక చెప్తున్నారు, బయటికి వెళ్తే కూడా ఆపుతున్నారు. ఎక్కడికి వెళ్ళి రెండు రాష్ట్రాల్లో తెలుగువాడు అంటూ ఉంటే వెంటనే వచ్చి ఒక ఫోటో కావాలి, సూపర్ సార్ ఏంటి మాకు జరిగింది ఏంటి, మేము చేసింది ఏంటి, వీళ్ళు ఫోటోలు ఎందుకు తీసుకుంటున్నారు, సూపర్ అంటున్నారు, మాకు అర్థం కావట్లేదు. మంచి నిర్ణయం అంటున్నారు, సూపర్ సార్, మేడం మీ డేరింగ్ సూపర్, మేడం సూపర్ అంటున్నారు, శ్రీనివాస్ గారు సూపర్ సార్ అంటున్నారు. మొన్న కాఫీ వెళ్ళాము షాప్ పర్చేస్ కోసం, అక్కడ యూపీ అమ్మాయిలు కూడా నా ఫ్యాన్స్ అంట. నార్త్ ఇండియన్ అమ్మాయి ఇద్దరికే ఫ్యాన్స్ అంట వాళ్ళు. ఒకటి పుష్ప 2 గంట, 2 నాకంట చూపించి మరీ చెప్తున్నారు. వీడియోస్ కూడా ఉన్నాయి వాళ్ళు. यूट्यूब में बहुत अच्छा कैसे मालूम है आपको? मैं यूट्यूब में दिखा है. నార్త్ ఇండియన్ అమ్మాయి. మీరైతే మొత్తానికి టోటల్ త్రూఅవుట్ ఇండియా పాపులర్ అయినట్టు మాధురి గారు. చాలా హ్యాపీగా అనిపించింది ట్రోల్స్ చేసుకొని ఆ బచ్చ పిల్ల సైనిక్ యాదవులు చేసుకుంటారు. ట్రోలర్స్ 1000 మంది 2000 మంది ఉండొచ్చు, కానీ ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మేము టార్గెట్ చేసే మనుషుల తాలూకా అభిమానులు మాకు టార్గెట్ చేస్తారు, ఇది సహజం. కానీ ప్రజలైతే మాత్రం స్పష్టంగా అర్థం చేసుకున్నారన్నది మాకు అర్థమైంది. మొన్న ఒకళ్ళు కారు ఓవర్టేక్ చేసుకుంటూ ఎదురొచ్చి ఆవిడ ఫోటో తీసుకుంటాను, ఒక్క ఫోటో కావాలి సార్ అంటే మీరు ఎవరు అంటే డాక్టర్ అన్నది. ఒక డాక్టర్కి అవసరం ఏంటి? ఆ భర్త వైస్ చైర్మన్ అంటే జిల్లా పరిషత్, ఫోటో తీసుకున్నారు. ఫోటో మీకు ఎలా తెలుసు ఈ కార్లో మేము వెళ్తున్నాం అంటే, మీ కార్ నెంబర్ మాకు తెలుసు సార్, 2222 మేము ఛానల్లో చూసాం, మీడియాలో చూసాం. మా కార్ నెంబర్ నాకే గుర్తుండదు, వాళ్ళకి ఉంది. మా మీద అభిమానంతో రెస్టారెంట్స్కి వెళ్తుంటే బిల్స్ కూడా కట్టద్దు అంటున్నారు వాళ్ళు.